ఆంటీ Am I audible? Am I audible? now you Varuna? are audible, aunty. Please take Okay. quiet. Okay. Just- ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు మలాకి గ్రంథంలో మీరు వివాహాన్ని గురించి చాలా స్టడీ చేస్తూ ఉన్నారు. అందులో పార్ట్గా వివాహం దేవుని ఉద్దేశం, వివాహ వ్యవస్థ యొక్క ప్రశస్తను గురించి, పరిశుద్ధతను గురించి, ప్రాముఖ్యతను గురించి మీరు బాగా స్టడీ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం దేవుడి వివాహాన్ని ఏర్పరిచినప్పుడు భార్యకు భర్త, భర్తకు భార్య అని వారిరువురి మధ్య ఉండే ఆ యొక్క బంధం, ఆ బంధంలో నుంచి ఒకరికి ఒకరు తోడు, ఒకరికి ఒకరు మరి అన్ని విషయాల్లో ఒకరికి ఒకరు వన్ ఫర్ ఈచ్ అదర్ అనేది మనం స్టడీ చేస్తూ వచ్చాం. నేను హిజ్ నీడ్స్ అండ్ హర్ నీడ్స్ అని టాపిక్లోకి వెళ్ళకముందు 1 కొరింథీ 7వ అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని వచనాలు చదివి దాంట్లోనికి వెళ్దాము. అయితే నాకు తెలిసి మీరు ఆల్రెడీ ఈ వచనాలు లాస్ట్ స్టడీలో చదివి ఉంటారు. బట్ బిఫోర్ దట్ 1 కొరింథియన్స్ 7th చాప్టర్ వర్స్ 2 నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. భర్తకే కానీ భార్యకు తన దేహం పైన అధికారం లేదు. అలాగుననే భార్యకే కానీ భర్తకు తన దేహం పైన అధికారం లేదు. ప్రార్థన చేయుటకు మీరు సావకాశం కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరిని ఒకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలవలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు తిరిగి కలుసుకొనండి. సో దిస్ ఈస్ ద బేసిస్ అండ్ ఫ్రేమ్వర్క్. ఈ ఫ్రేమ్వర్క్లో నుంచే మనం మిగిలినవన్నీ మాట్లాడతాం. అంటే అవన్నీ కూడా ప్రాక్టికల్ థింగ్స్. ఎక్స్ప్లిసిట్గా బిబ్లికల్ బేసిస్లో నుంచి మాట్లాడలేము. బట్ ఇంప్లిసిట్ ఎవిడెన్స్ అయితే మనకి బైబిల్లో నుంచి వస్తుంది. ఈ 4 వచనాలని మనం చూసినప్పుడు భార్య భర్త అనేటప్పుడు స్పెసిఫిక్గా ధర్మాలు అనేవి తెలుగులో మాట్లాడిన మాటలు మనం చూస్తాం అన్నమాట. ఆర్ మీటింగ్ ద నీడ్స్ ఆఫ్ ఈచ్ అదర్ అండ్ ఇన్ అదర్ వర్డ్స్ లివింగ్ ఫర్ ద అదర్ పర్సన్. భర్త భార్య కోసం జీవించాలి, భార్య భర్త కోసం జీవించాలి అనేది చాలా స్పెసిఫిక్గా మనకి ఇక్కడ కనబడతా ఉంది. అండ్ మరేమనాలి, ప్రాపర్టీ రైట్స్ అనవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఏమన్నాడంటే కనుక ఆల్ రైట్స్ భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి ఉన్నాయి బాడీ మీద అన్నప్పుడు ద హోల్ సెల్ఫ్ అని కూడా మనం అనొచ్చు అన్నమాట. అంటే పాస్వర్డ్స్ లేవు ఇక్కడ, అదనమాట. నో పాస్వర్డ్స్. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ పాస్వర్డ్స్, యాక్సెస్ టు ఆల్ పాస్వర్డ్ అనేది ఈ పాస్వర్డ్ జనరేషన్కి అర్థం చేసుకోవటం కష్టమే, కానీ బైబిల్ అదే చెప్తుంది అనమాట. సో దట్స్ వాట్ బైబిల్ ఈస్ టెల్లింగ్. ఇంకా మనం చూస్తే కనుక ప్రార్థన చేయడానికి తప్ప అని అన్నాడు అనమాట. అంటే అవర్ డివోషన్ టు గాడ్ ఈజ్ ఫస్ట్ అండ్ ప్రైమరీ. అది డివోషన్ టు హస్బెండ్ కానీ డివోషన్ టు వైఫ్ కానీ తీసుకోవడానికి వీలు లేదు.
ఎందుకంటే మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అవర్ సుప్రీం లవ్ టువర్డ్స్ గాడ్. అలా కాకుండా ఎప్పుడైనా సరే సుప్రీం లవ్ టువర్డ్స్ ద స్పౌజ్, హస్బెండ్ కానీ వైఫ్కి కానీ అయినప్పుడు ఆ, అందులో చాలా డిజిల్యూషన్మెంట్ వస్తుంది. డిసప్పాయింట్మెంటే కాదు, డిజిల్యూషన్మెంట్ వస్తుంది అనమాట. ఎందుకంటే దేవుని ఆర్డర్ని మనం రివర్స్ చేసే వాళ్ళంగా ఉంటాం కాబట్టి. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, ద సుప్రీం లవ్, సుప్రీం డివోషన్ అండ్ సుప్రీం ప్రయారిటీ ఈస్ గాడ్. తర్వాత అల్టిమేట్ లవ్, అల్టిమేట్ డివోషన్, అల్టిమేట్ ప్రయారిటీ ఎవరు అని అంటే కనుక పెళ్లి చేసుకున్న భార్య, పెళ్లి చేసుకున్న భర్త అనమాట. సో పెళ్లి భార్య, పెళ్లి భర్త అదే మాటలు అన్నాడు. నువ్వు పెళ్లి, మలాకీ గ్రంథంలో మనం చూస్తే కనుక నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, నువ్వు పెళ్లి భార్య అని అన్నాడు అనమాట. సో పెళ్లి భర్త అని అన్నాడు. ఏ రకంగా ఒకరి కోసం ఒకరు జీవిస్తూ ఒకరి అవసరాలను ఒకరు తీర్చగలరు అనేది మనం చూస్తాము. అండ్ ఇవి నేను క్విక్గా ముందుకెళ్తాను. మెన్ అండ్ విమెన్ ఇన్ గాడ్స్ క్రియేషన్ మనం చూసేటప్పుడు మనం ఆల్రెడీ చూసుకున్నాం. బోత్ ఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, కాబట్టి బోత్ ఆర్ ఈక్వల్ అని అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం దే ఆర్ నాట్ ఐడెంటికల్, దే ఆర్ కాంప్లిమెంటరీ అన్నాడు దేవుడు. అవ్వమ్మని చేసిన తర్వాత అన్నాడు అనమాట, సాటి, కాంప్లిమెంటరీ, దే ఆర్ కాంప్లిమెంటరీ అనమాట. కాబట్టి మన ఆ, స్త్రీ పురుషుల బలాలు బలహీనతలు మనం అవి కాంప్లిమెంటరీ. పురుషునికి బలహీనతలు ఉంటాయి, బలాలు ఉంటాయి. స్త్రీకి బలహీనతలు ఉంటాయి, బలాలు ఉంటాయి. అవి కాంప్లిమెంటరీ అన్నమాట. ద స్ట్రెంగ్స్ ఆఫ్ మేల్నెస్ కరస్పాండ్ టు ద వీక్నెస్ ఆఫ్ ఫీమేల్నెస్ అండ్ వైస్ వర్సా అన్నారు ఆ, ఒక ఫేమస్ కామెంటేటర్ డేవిడ్ పాసన్ అనే ఆయన. నేను మీకు సెకండ్ జాన్ బైబిల్ స్టడీ తీసుకునేటప్పుడు ఇది మనం చూసాం. జస్ట్ రిమైండర్గా మళ్ళీ చెప్తున్నాం. హౌ డిఫరెంట్ ఆర్ ద మ్యాన్ అండ్ విమెన్ దో బోత్ క్యారీ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఇమేజ్ని ఇద్దరు ఫుల్లీ తీసుకున్నప్పటికీ కూడా, బికాస్ వాళ్ళని స్త్రీని గాను పురుషుని గాను చేశాడు కాబట్టి, ఆ స్త్రీత్వంలో ఉండే ప్రత్యేకతలు, పురుషునిగా ఉండటంలో ఉండే ప్రత్యేకతలు, ఆ డిఫరెన్సెస్, వైవిధ్యాలు మనం లాస్ట్ స్టడీలో చూసాం. ఒక 1 to 10 స్కేల్ మీద తీసేటప్పుడు యావరేజ్ మేల్ అండ్ ఫీమేల్ ఎలా ఉంటారు, మేబీ ఆ 1 to 10 స్కేల్ మీద కొంతమంది టువర్డ్స్ విమెన్ టువర్డ్స్ మేల్నెస్ ఉండొచ్చు, కొంతమంది మేల్ టువర్డ్స్ ఉమెన్నెస్ ఉండొచ్చు. బట్ యావరేజ్గా మనం చూస్తే కనుక ఇవి మనం లాస్ట్ జాన్ స్టడీలో చదివాం. మెన్ ఆర్ టాలర్, విమెన్ ఆర్ షార్టర్ అని. మెన్ ఆర్ యాంగులర్, విమెన్ ఆర్ కర్వ్డ్ అని. మెన్ ఆర్ ఎనలిటికల్ అండ్ విమెన్ ఆర్ ఇంట్యూటివ్. Men are goal oriented, women are need oriented. Men abstract and women concrete. Men are interested in generals, but women want particulars. Men are after things, cars, bikes, or things like that, things. But women are after people. They also want to have things. నగలు కావాలి, బట్టలు కావాలి, ఉంటాయి అవి. బట్ పీపుల్ ఆర్ ప్రెషస్. మెన్ మోర్ ట్రూత్, విమెన్ బెండ్ మోర్ ఆన్ లవ్ అన్నమాట. సో ఇవి కూడా ఇట్స్ టేకెన్ ఫ్రమ్ డేవిడ్ పాసన్, ద కమెంటరీ ఆన్ సెకండ్ జాన్లో నుంచి మనం తీసుకున్నాం అనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. అవి అప్పుడు బాగా ఎక్కువ మనం స్టడీ చేసాం. నాట్ ఓన్లీ ఫిజికల్ డిఫరెన్సెస్ బట్ ఫిజియోలాజికల్ డిఫరెన్సెస్. యాజ్ డాక్టర్స్ యు నో ద హార్మోన్స్ దట్ రన్
in man and women are not same but different. And it also points to the psychological differences which are not obvious but very important in playing their role in the relationship అని మనం చూస్తాం అనమాట. సో మెన్ ప్రాసెస్ లైఫ్ ఇన్ బాక్సెస్, అంటే ఒక డిటాచ్మెంట్తో లైఫ్, ఎవ్రీథింగ్ దే ప్రాసెస్ విత్ డిటాచ్మెంట్ అనమాట. ఎవ్రీథింగ్ అంటే వాళ్ళకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క బాక్స్ ఉంటుంది అనమాట. ఒక కార్కి ఒక బాక్స్, ఆఫీస్కి ఒక బాక్స్, లవ్కి ఒక బాక్స్, ఆర్ వైఫ్కి ఒక బాక్స్, చిల్డ్రన్కి ఒక బాక్స్, ఫ్రెండ్స్కి ఒక బాక్స్, అండ్ ప్లే. దిస్ ఈస్ హౌ దే ప్రాసెస్ విత్ అ డిటాచ్మెంట్ అని అంటారు. దిస్ ఈస్ అ రీసెర్చ్ ఐఎమ్ ప్రజెంటింగ్ ఇట్. అండ్ దెన్ విమెన్ ప్రాసెస్ లైఫ్ ఎవ్రీథింగ్ ఇంటర్ కనెక్టెడ్. అంటే ఒక రకంగా చెప్పాలంటే మెన్కి స్విచ్ చేస్తే ఒక లైటే వెలుగుతుంది అనమాట, ఓన్లీ వన్ లైట్. అంటే ఈచ్ లైట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్విచ్. బట్ కమింగ్ టు విమెన్ ఎట్లా ఉంటుందంటే ఇట్స్ లైక్ ఒక స్విచ్ చేస్తే కనుక సీరియల్ లైట్స్ లాగా. మీకు తెలుసు కదా డిఫరెన్స్. సీరియల్ లైట్స్ వేయంగానే అన్ని టక్ 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 మిల్క్ మిల్క్ మీద వెలుగుతాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్. గొడవ వచ్చినప్పుడు ఆ రోజు గొడవతోనే ఆమె ఆలోచించలేదు. ఎవ్రీథింగ్ బ్యాక్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్లో నుంచి, పెళ్ళైన మొదటి రోజులో నుంచి ఇప్పటి వరకు అక్యుములేటివ్ అన్నీ కూడా కనెక్ట్ అయిపోయి అందులో నుంచి ఆమె రెస్పాండ్ అవుతుంది. మెన్కి అవన్నీ కాదు, ఈ రోజు ఏం జరిగింది అనేదే వాళ్ళకి అనమాట. సో బైబిల్ కూడా ఏం చెప్తుంది అని అంటే కనుక 1 Peter 3:7 మనం చదివితే కనుక, ఇది ఈజీ వర్షన్ కాబట్టి నేను అది తీసుకొని వచ్చాను. మెన్కి పర్టికులర్లీ ఏం చెప్పింది అని అంటే కనుక, విమెన్ ఆర్ వీక్ వెజల్స్ అని చెప్తూ వాళ్ళకి లివ్ విత్ హర్ ఇన్ అన్ అండర్స్టాండింగ్ వేస్ సిన్స్ షీ ఈజ్ అ ఉమెన్ అన్నమాట. ఆమె స్త్రీ, ఆమెకు స్త్రీత్వంలో ఉండే ఆ యొక్క బాడీలో ఉండే హార్మోన్స్, ఆ మెన్స్ట్రల్ సైకిల్, ఆ మూడ్ స్వింగ్స్ అండ్ ఆ పెయిన్, ఎవ్రీ మంత్ సైకిల్స్ దట్ వీక్ అప్ అండ్ డౌన్ ఆఫ్ ద హార్మోన్స్ తనకే తెలీదు ఇన్ ద బాడీ వాట్ హ్యాపెన్స్. సో బైబిల్ టాక్స్ అబౌట్ మెన్ అండ్ విమెన్ ఆర్ డిఫరెంట్. అండ్ సో అండర్స్టాండింగ్ చేసుకోమని, బలహీనమైన ఘటమని ఎంచి సన్మానించమన్నాడు అనమాట. ఆర్ అదర్వైజ్ హ్యాండిల్ విత్ కేర్ అన్నట్టుగా మనకి కనబడుతుంది అనమాట. ఫ్రెజైల్ హ్యాండిల్ విత్ కేర్ అని. సో ఈ రకంగా విత్ దిస్ లిటిల్ ఇంట్రడక్షన్ డిఫరెన్సెస్, ఫోకస్ ద డిఫరెంట్ నీడ్స్. ఈ వైవిధ్యాలు అనేవి ఏం సూచిస్తాయి అని అంటే కనుక, మెన్ అండ్ విమెన్ దే హ్యావ్ డిఫరెంట్ నీడ్స్, దే డిఫర్ ఇన్ ద నీడ్స్. అవసరాలు, ఈ అవసరాలని తెలుసుకోవాలి, మనం అవసరాలని తీర్చాలి అన్నమాట. అయితే ఈ ఈ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ, ఇట్ రిఫ్లెక్ట్స్ ది హోలీ ట్రినిటీ అనేది కూడా మీకు చెప్పుంటారు. కాబట్టి మ్యారేజ్ లైఫ్ అండ్ ఫ్యామిలీ, మ్యారీడ్ లైఫ్ షుడ్ రిఫ్లెక్ట్ ద హోలీ ట్రినిటీ. ఏ రకంగా అనంటే, కమ్యూనికేషన్ ఇన్ మ్యారేజ్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు పర్టికులర్లీ ట్రినిటీ ఈజ్ ద మోడల్. త్రియేక దేవుడు మనకి మాదిరిగా ఉంటాడు అనమాట. ఏ రకంగా మాదిరి అనేది మనం చూస్తూ ఉంటే కనుక, బాప్తీసం తీసుకునేటప్పుడు మత్తయి మనకి కనబడుతుంది ఏంటంటే, తండ్రి అయిన దేవుడు కుమారుని గురించి చెప్పేటప్పుడు, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు అనమాట. ఆ త్రిత్వంలో తండ్రి కుమారుడు అనేది మనం చూస్తున్నప్పుడు ఆ జస్ట్ వన్ సెంటెన్స్లో నా అని అన్నాడు అనమాట. ఇట్ షోస్ ద యాక్సెప్టెన్స్, హీఈస్ మైన్. ఈ వరల్డ్ అంతా ఆయన రిజెక్ట్ చేసినప్పటికీ అనమాట, ఇన్ ద ఫేస్ ఆఫ్ రిజెక్షన్ ఆన్ దిస్ ఎర్త్,
ఆయన వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడు అని అంటే గనక, మీరు ఎంతమంది ఆయన్ని కాదన్నా, హీఈస్ మైన్, యాక్సెప్టెన్స్, హీ బిలాంగ్స్ టు మీ అనేది. అండ్ ప్రియ అన్నాడు అనమాట. ఇట్ షోస్ హిస్ లవ్, ఆ అనురాగం, ఆ అన్యోన్యత, ఆ ఆప్యాయత, డియర్ అనేది. అండ్ నేను ఆనందించుచున్నాను అన్నాడు. నేను ఆనందిస్తున్నాను, టేకింగ్ ప్లెజర్, టేకింగ్ జాయ్ అన్నమాట. అంటే ఒక రకంగా తండ్రి కుమారుని గురించి ఎంత చక్కగా తన ప్రేమను వ్యక్తం చేశాడు, మాటల్లో వ్యక్తం చేశాడు అన్నమాట. అదే రకంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ రకంగా, యు ఆర్ మైన్ అనేది, నువ్వు చాలా, నువ్వు ప్రియురాలువి, నువ్వు ప్రియుడు, ఐ టేక్ ప్లెజర్. నిజంగా పెళ్ళయి మేబీ ఫ్యూ మంత్స్, ఫ్యూ డేస్, మన ప్రేమలత కూతురు పెళ్ళయింది ఫ్యూ డేస్, హనీమూన్ పీరియడ్ ఇది. బట్ యాజ్ ద ఇయర్స్ గో బై, ఈ రకంగా ఒకరిలో ఒకరు ఆనందించటం, టేకింగ్ ప్లెజర్ అనేది కంటిన్యూస్గా ఉండాలి అని అంటే డెఫినెట్గా ఇంటెన్షనల్గా ఉండాలి. కన్సిస్టెంట్గా ఉండాలంటే ఇంటెన్షనల్గా ఉంటేనే అవుతుంది. సో లవ్ అండ్ రెస్పెక్ట్ కీ టు హెల్దీ రిలేషన్షిప్స్. లవ్ అండ్ రెస్పెక్ట్స్ ఏ రిలేషన్షిప్కైనా కూడా లవ్ అండ్ రెస్పెక్ట్ అనేవి హెల్దీ రిలేషన్షిప్కి, హార్మోనియస్ రిలేషన్షిప్కి కీ. మోర్ సో ఇన్ మ్యారేజ్. అయితే చాలాసార్లు మ్యారేజ్ అనగానే, హస్బెండ్ వైఫ్ అనగానే, వైఫ్ హస్బెండ్ని రెస్పెక్ట్ చేయాలి, హస్బెండ్ వైఫ్ని రెస్పెక్ట్ చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు టైప్లో అందరూ అనుకుంటారు. ఆఫ్ కోర్స్ నేను కొన్ని రిఫరెన్సెస్ ఈ స్లైడ్లో పెట్టాను, మీరు చూసుకోండి. ఎఫిషియన్స్ 5:33లో చాలా స్పెసిఫిక్గా వైఫ్స్కి ఏం చెప్పాడు అని అంటే, సీ దట్ యు రెస్పెక్ట్ యువర్ హస్బెండ్ అన్నాడు. అండ్ 5th చాప్టర్ హోల్లో మనం చూస్తే గనక హస్బెండ్స్కి ఏం చెప్పాడు, లవ్ యువర్ వైఫ్, నీ భార్యను ప్రేమించు. తెలుగులోకి ట్రాన్స్లేషన్ వెళ్ళేటప్పుడు భార్య అయితే భర్త పట్ల భయం కలిగి ఉండవలను అని అన్నారు. అక్కడ భయము అనేది రెస్పెక్ట్ని ట్రాన్స్లేట్ చేసేట్టు వచ్చింది కాబట్టి, భయం అంటే భయపడిపోవటం అని కాదు, ఇట్స్ రెస్పెక్ట్ అని. టైటస్ 2:3లో మనం చూస్తే కనుక అక్కడ కూడా వైవ్స్కి ఏం చెప్పాడు అని అంటే కనుక, దిస్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ వైవ్స్ ఆర్ ఆస్క్డ్ టు లవ్ హస్బెండ్స్ అనేది అక్కడ మనకి కనబడుతుంది. 1 Peter 3:7 మనం చూస్తున్నాం కదా ఇక్కడ అనమాట. ట్రీట్ దెమ్ విత్ రెస్పెక్ట్ అని ఒక ట్రాన్స్లేషన్ ఉంటుంది 3:7లో. సో ట్రీట్ దెమ్ విత్ రెస్పెక్ట్, వైఫ్స్ని, భర్తలారా మీ భార్యలను గౌరవించండి అనేది మనం ట్రాన్స్లేట్ చేయాలంటే ఆ రకంగా అనమాట. సో బోత్ హ్యావ్ నీడ్ ఫర్ లవ్, బోత్ హ్యావ్ నీడ్ ఫర్ రెస్పెక్ట్. This is what I am going to tell you. Both have need for love and need for respect, but the need for respect is more in case of husband. Love is more in wives. So these are the two keys for a happy marriage. Okay, so women absolutely need love, men absolutely need respect. It is as simple as complicated as that అన్నమాట. అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దిస్ లవ్ గివ్స్ సెక్యూరిటీ టు ద వైఫ్. భర్త భార్యను ప్రేమించినప్పుడు ఆమెకు ఎంతో భద్రత, ఆ ప్రేమలోనే భద్రత వస్తుంది అన్నమాట. భద్రత, దట్ ఈస్ ద టాప్ మోస్ట్ నీడ్ ఆఫ్ ఉమెన్. లైఫ్ విత్ యూ మై హస్బెండ్, ఈజ్ ఇట్ సెక్యూర్?
నీ దగ్గర నాకు భద్రత ఉంటుందా అనేది. అండ్ వెన్ విమెన్ రెస్పెక్ట్ ది హస్బెండ్, వైఫ్ రెస్పెక్ట్ ద హస్బెండ్, అది చాలా అతని అవసరతని తీరుస్తుంది. ఏంటి ఆ అవసరత అంటే గనక సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యంగా భార్య కళ్ళల్లో భర్త చాలా ప్రాముఖ్యమైన వాడు అని ఏ భర్త అయితే అతనికి భార్య దగ్గర నుంచి అలాంటి కమ్యూనికేషన్ వస్తుందో అతనికి ఇంకా లైఫ్లో ఎంతో ఫుల్ఫిల్మెంట్ అనేది ఉంటుంది అనమాట. సో టాప్ మోస్ట్ నీడ్ ఆఫ్ మ్యాన్ ఇస్ సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత అనేది. సో వెన్ వైఫ్ రెస్పెక్ట్స్, ఆ నీడ్ ఫుల్ఫిల్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. మ్యూచువల్ లవ్ అండ్ రెస్పెక్ట్ అండ్ ట్రస్ట్ అనేది మనం చూస్తే కనుక యాక్చువల్లీ ఈ ఎగ్రిచ్ అనే ఆయన ఒక బుక్ రాశారు. ఆ బుక్లో రాసింది నేను చెప్తున్నాను అనమాట. ఏమంటారంటే కపుల్స్ విల్ గో త్రూ సైకిల్స్ ఆఫ్ ఇంటిమసీ అండ్ సైకిల్స్ ఆఫ్ ఐసోలేషన్. ఎంతో సాన్నిహిత్యంగా ఉంటానే ఒక్కరోజు బాగున్నట్టుంటారు, ఒక వారం రోజులు ముఖం కూడా చూసుకోరనమాట. అసలు క్యాంట్ స్టాండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద అదర్ పర్సన్ అన్నట్టుగా ఉంటది పరిస్థితి. మరి నేనేమి ఎగ్జాజరేట్ చేయటం లేదు అనుకుంటున్నాను, మీకు కూడా తెలిసి ఉంటుంది. ఆర్ సమ్ టైమ్స్ కొంతమందికి బాగా వారం రోజులు బాగుంటారు, ఏదో ఒక రోజు ముఖం చూసుకోకుండా ఉండొచ్చు, అయి ఉండొచ్చు. సో దిస్ ఆల్వేస్ ఎ సైకిల్స్ ఆఫ్ ఇంటిమసీ అండ్ సైకిల్స్ ఆఫ్ ఐసోలేషన్. అయితే ఈ సైకిల్స్ ఆఫ్ ఇంటిమసీలో నుంచి సైకిల్స్ ఆఫ్ ఐసోలేషన్లోకి ఎందుకు వచ్చేస్తారు అని అంటే వెన్ ద నీడ్స్ ఆర్ నాట్ మెట్, అవసరతలు తీర్చినప్పుడు. ముఖ్యంగా భార్య భర్త తనని ప్రేమించట్లేదు, తనను పట్టించుకోవట్లేదు, తనతో మాట్లాడటలేదు అనుకునేటప్పుడు షీ ఐసోలేట్స్ హర్ సెల్ఫ్ టు గివ్ హర్ సెల్ఫ్ టు ద హస్బెండ్. ఇవ్వలేదు అతనికి తనను తాను. షీ కెనాట్ ప్లేస్ హర్ సెల్ఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్ అన్నమాట. ఆ ఐసోలేషన్ చాలా టఫ్గా ఉంటుంది ఆ అమ్మాయికి. అట్ ద సేమ్ టైం భార్య మాటలతో కానీ చూపులతో కానీ బోత్ వర్బల్ ఆర్ నాన్ వర్బల్, అంటే ఆడవాళ్ళకున్న పవర్ ఏంటంటే చూపులు అనేవి చాలా పవర్ఫుల్, దేవుడిచ్చిన గిఫ్ట్ యాక్చువల్లీ. యూ కెన్ కంట్రోల్ ద అదర్ మేల్ అండ్ కీప్ ద అదర్ మేల్ ఇన్ ఎ డిస్టెన్స్ బై జస్ట్ గివింగ్ ఎట్ ఎ లుక్. ఒక ఒక చూపితే చంపేయచ్చు మనం, అలా అనమాట. కానీ అది మ్యారేజ్లో వాడటం ఏం జరుగుతుంది, ఐదర్ బై వర్డ్స్ ఆర్ బై లుక్స్, మాటలతో కానీ చూపులతో కానీ నువ్వు అసలు వేస్ట్ ఫెలో అన్నట్టు చూసామనుకోండి, యు ఆర్ ఎ ఫూల్, నీకంటే ఇంకా ఫూల్ ఈ భూమి మీద లేడు అన్నట్టుగా కమ్యూనికేట్ చేసాం అనుకోండి, దట్ హిట్స్ హిస్ సిగ్నిఫికెన్స్ అండ్ హిస్ నీడ్ ఫర్ రెస్పెక్ట్. ఇంకా హీ విల్ గో ఇన్ టు ఎ కేవ్, అంటే ఏ చేతులతో అయితే ఆ అమ్మాయిని అతను తన చేతుల్లోకి తీసుకోవాలో ఆ చేతులు కట్టేసినట్టు అయిపోతాయి అన్నమాట. సో దట్స్ హౌ ఇట్స్ ఎ క్రేజీ సైకిల్, ఇట్స్ ఎ విషియస్ సైకిల్ అని అగ్రి కాల్ చేస్తారు అనమాట. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఈ విషయంలో మనం సెన్సిటివ్గా మనం తెలుసుకొని దేవుని సహాయంతో మనం వ్యవహరించినప్పుడు ఎంతో చక్కగా ఆ మ్యూచువల్ లవ్, రెస్పెక్ట్ అండ్ ట్రస్ట్ బిల్డ్ అవుతుంది అనమాట. సో టు బ్రేక్ దిస్ సైకిల్ మెన్ అండ్ విమెన్ మస్ట్ చేంజ్ దేర్ బిహేవియర్స్ టువర్డ్స్ వన్ అనదర్. ప్రవర్తనలో మార్పు అనేది ఓవర్ నైట్ రాదు, నో ఇన్స్టెంట్ ఆన్సర్స్, ఇట్ టేక్స్ టైం, అలవింగ్ గాడ్ టు వర్క్ ఆన్ అస్ అనేది చాలా మనం ఆ రకంగా ఆ చేంజ్కి విల్లింగ్గా ఉండాలి.
సో ఈ రకంగా మనం ఇంటిమసీ అనేది చాలా ఇంపార్టెంట్. హస్బెండ్ అండ్ వైఫ్ ఓపెనింగ్ టు ఈచ్ అదర్, ఫ్రీ యాక్సెస్, నో పాస్వర్డ్స్, ఫ్రీ యాక్సెస్. హైడ్ అండ్ సీక్ గేమ్స్ ఏమీ ఆడకూడదు. సెల్ఫ్ సెంటర్డ్ ఇండివిజువాలిటీ విల్ డెస్ట్రాయ్ వన్నెస్ అండ్ కంపానియన్షిప్. సెల్ఫ్ సెంటర్డ్గా, సెల్ఫిష్గా, ఈగోయిస్టిక్గా ఉన్నప్పుడు అవి ఆ ఇంటిమసీని మ్యారేజ్లో అవి కిల్ చేసేస్తుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా మనం ఉండాలి. అండ్ ఇంటిమసీ అంటే మనం ఫిజికల్ ఇంటిమసీ మ్యారేజ్ అనగానే, కానీ ఆ, ఈ ఎగ్రిజ్ అనే ఆయన కానీ, జాన్ పైపర్ అనే ఆయన కానీ ఇంటిమసీ బికమింగ్ వన్ ఫ్లెష్ అన్న దాన్ని చెప్పేటప్పుడు 5 టైప్స్ ఆఫ్ ఇంటిమసీ గురించి మాట్లాడారు. స్పిరిచువల్ ఇంటిమసీ, ఆత్మీయ సాన్నిహిత్యం. రిక్రియేషనల్ ఇంటిమసీ, ఆహ్లాదకరమైన సాన్నిహిత్యం. ఇంటలెక్చువల్ ఇంటిమసీ అంటే తెలివికి సంబంధించింది. ఫిజికల్ ఇంటిమసీ అండ్ ఇమోషనల్ ఇంటిమసీ. ఇన్ఫ్యాక్ట్ ఆర్డర్లోకి వెళ్ళేటప్పుడు ఇమోషనల్ ఇంటిమసీ పైకి వెళ్ళి ఫిజికల్ ఇంటిమసీ కిందకి రావాలి. నేను ఆర్డర్ అలా తీసుకుని వచ్చాను, వాళ్ళు చెప్పిన ఆర్డర్లోనే పెట్టాను. అంటే శరీరాలు కలిసినంత మాత్రాన ఆత్మలు మనసులు కలుస్తాయని కాదు. బట్ ఆత్మలు మనస్సులు కలుస్తూ భావోద్రేకాలు కూడా కలిసినప్పుడు ఆ ఫిజికల్ ఇంటిమసీ అనేది, శరీరాలు కలవడం అనే దానికి ఆ అల్టిమేట్ మీనింగ్ అనేది ఉంటుంది. కాబట్టి బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ మస్ట్ హ్యావ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ ఆల్సో షుడ్ హ్యావ్ స్పిరిచువల్ ఇంటిమసీ, అంటే ప్రేయింగ్ టుగెదర్, రీడింగ్ గాడ్స్ వర్డ్ టుగెదర్ ఆన్ ద సేమ్ పేజ్. స్పిరిచువల్ ఆస్పెక్ట్స్, రిక్రియేషనల్ ఇంటిమసీ, ఇంటెలెక్చువల్ ఇంటిమసీ, వీటి గురించి మనం ఇంకా ముందుకెళ్ళేటప్పుడు చూద్దాం. ఓకే, సో కాబట్టి అవసరతలు ఉంటాయి అనేది మనం తెలుసుకున్న తర్వాత we need to be sensitive to the needs, be considerate and fulfill the needs. ప్రేమతో అవసరాలు తీర్చాలి. నాట్ టెంప్టెడ్ టు సీక్ అవర్ ఓన్ నీడ్స్. మన అవసరాలు తీర్చబడాలి అని వెతుక్కోకూడదు, డిమాండ్ చేయకూడదు. అసలు పెళ్లి చేసిందే దేవుడు, పెళ్లిని పెట్టిందే దేవుడు, ఒకరి కోసం ఒకరు, టు లివ్ ఫర్ ద అదర్. అదర్నెస్ అనే కాన్సెప్ట్ లేకుండా పెళ్లి చేసుకుంటే, సెల్ఫిష్గా పెళ్లి చేసుకుంటే, ఆ పెళ్లిలో ఒకళ్ళనొకళ్ళు డిమాండ్ చేసుకోవటమే ఉంటుంది తప్ప ఒకళ్ళకి ఒకళ్ళు సర్వ్ చేసుకోవటం ఉండదు. ఒకళ్ళ అవసరాలు ఒకళ్ళు తీర్చటం అనేది ఉండదు. ఇన్ అదర్ వర్డ్స్, మ్యారేజ్ ఇస్ సాంక్టిఫైయింగ్ అన్నారు అనమాట. సాంక్టిఫికేషన్, మ్యారేజ్ ఇస్ సాంక్టిఫికేషన్. ఏ రకంగా అని అంటే, అవతల వ్యక్తి కోసం జీవించటం, అవతల వ్యక్తి యొక్క అవసరాలు తీర్చటం, అవతల వ్యక్తిని పట్టించుకోవడం. దట్ ఈస్ ద హైయెస్ట్ కాలింగ్. ఇంకా పెళ్లిలో భార్యగా భర్తగా ఇవి నేర్చుకోని రోజు ఇంకెక్కడా కూడా మనకి రావు. ఆ రకంగా మనం ఎంతో సెన్సిటివ్గా ఉండాలి. గాడ్లీ హస్బెండ్ ఆర్ గాడ్లీ వైఫ్ కమిట్ టు మీట్ ద నీడ్స్ ఆఫ్ దేర్ స్పౌసెస్. మనల్ని మనం కమిట్ చేసుకోవాలి యాజ్ అ గాడ్లీ వైఫ్ అండ్ గాడ్లీ హస్బెండ్. యాక్చువల్లీ ఇదొక బుక్. ఇట్ ఈస్ రిటన్ బై విలర్డ్ ఎఫ్ హార్లీ, హిస్ నీడ్స్ అండ్ హర్ నీడ్స్. ఇది యూట్యూబ్లో సెషన్స్ ఉన్నాయి వాళ్ళవి, అండ్ గూగుల్లో సినాప్సిస్ ఉన్నది. ఇఫ్ యూ టైప్ హిస్ నీడ్స్ అండ్ హర్ నీడ్స్, యూ గెట్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్. మీరు చదువుకోవచ్చు. బట్ గివెన్
దిస్ టైంలో మనం చాలా క్విక్గా మనం చూడబోతున్నాం అనమాట. వాట్ ఈస్ హిస్ నీడ్ అంటే టాప్ మోస్ట్ నీడ్ ఏమన్నారంటే సిగ్నిఫికెన్స్ అన్నారు, ప్రాముఖ్యత. టు బి సిగ్నిఫికెంట్ ఇన్ ద ఐస్ ఆఫ్ వైఫ్. మీరు చాలా సార్లు గమనిస్తే కనుక ఇఫ్ యు ఆర్ సెన్సిటివ్, మీరైనా ఎవరినన్నా కపుల్స్ని గమనించండి. ఏదైనా ఒకటి కొంచెం బాగా చేసిన తర్వాత ఫస్ట్ అతను వైఫ్ ముఖం చూస్తాడనమాట. ఆమె ఏంటి అప్రిషియేటింగ్ గా ఉందా, లేకపోతే చచ్చావులే ఏం చేసావు అన్నట్టుగా ఉందా. లుక్స్ ఫర్ హర్ అప్రూవల్, లుక్స్ ఫర్ హర్ అప్రిసియేషన్. ఆమె కళ్ళల్లో, ఆ ముఖంలో కీప్ లుకింగ్ ఎట్ హర్. కొంచెం బాగా నేను బాగా చేశాను, నేను బాగా చేశాను అనేది. ఒకవేళ పాటలు బాగా పాడుతున్నారు అనుకోండి, పాట పాడిన తర్వాత ఒకసారి చూస్తారనమాట, చూసావా నేను ఎలా పాడాను అన్నట్టుగా. అయితే ఆమె ఏడ్చవలే ఏం పాడావు అన్నట్టుగా ఉందనుకోండి, అంతే అయిపోయింది, అతని అహం దెబ్బతీస్తుంది. మెన్ హ్యావ్ ఫ్రెజైల్ ఈగోస్ అంటారు అనమాట. వాళ్ళ ఈగోస్ని బూస్ట్ చేయమని కాదు, బట్ దే హ్యావ్ ఇందాక చెప్పుకున్నాం ఫ్రెజైల్ హ్యాండిల్ విత్ కేర్ అనే వాక్యంలో నుంచి. బలహీనమైన ఘటాలు, శారీరకంగా బలహీనం, అండ్ పర్టికులర్లీ బికాస్ ఆఫ్ దోస్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, మానసికంగా కూడా కొంత బలహీనతలు. మెడికల్గా కూడా మనం చూస్తాం, మనకి పిఎంటి అని అంటాం, ప్రీ మెనిస్ట్రల్ టెన్షన్స్, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, డ్యూరింగ్ మెనోపాస్, ఇవన్నీ ఉన్నాయి. ఇట్ ఎఫెక్ట్స్ అవర్ ఎమోషన్స్ అనేవి. అందుకే హ్యాండిల్ విత్ కేర్ అన్నారేమో, అంత ఎక్స్ప్లిసిట్గా రాయలేదు బైబిల్లో, బట్ హ్యాండిల్ విత్ కేర్, అండర్స్టాండ్ హర్ ఉమెన్హుడ్ అని అన్నారు. అదే విధంగా మెన్ హ్యావ్ ఫ్రెజైల్ ఈగోస్. అది మనం తెలుసుకొని రెస్పెక్ట్, ఒక రకంగా చెప్పాలంటే ఎఫిషియన్స్ 5th చాప్టర్లో చెప్పిన ఆ బ్యాక్గ్రౌండ్లో నుంచి మనం నీడ్స్ మాట్లాడుతున్నాం అనమాట. భార్యలారా మీ సొంత భర్తలకు లోబడి ఉండండి. శిరస్సు, యజమాని, హెడ్ ఆఫ్ ద హౌస్, హీ నీడ్స్ యువర్ ఫాలోయింగ్, హీ నీడ్స్ యువర్ రెస్పెక్ట్ అనేది. సో కాబట్టి వాట్ ఈస్ అవర్ డ్యూటీ అంటే యూ నీడ్ టు అతన్ని అప్రిషియేట్ చేయాలి, ప్రయారిటీ ఇవ్వాలి, అండ్ విత్ వర్బలీ అండ్ నాన్ వర్బలీ అనమాట. నోరొకటి చెప్పి కళ్ళొకటి చెప్పకూడదు అనమాట. సో బోత్ టుగెదర్ అనేది మనం చూడాలి. అండ్ వాట్స్ హర్ టాప్ మోస్ట్ నీడ్ ఏంటి ఆమెది అని అంటే షీ నీడ్స్ సెక్యూరిటీ అండ్ లవ్. మనం పరమగీతాలు చదివితే గనక పరమగీతాల్లో ఆమె ఏమంటది అనంటే షీ షీ క్రేవ్స్ ఫర్, షీ ఎక్స్ప్రెసెస్ హర్ క్రేవింగ్ ఫర్ ద లవ్ ఆఫ్ హిస్ లవర్. తన ప్రాణప్రియుడు తనను ప్రేమించాలని. సో దట్స్ అ టాప్ మోస్ట్ నీడ్. అందుకే ఎఫిషియన్స్లో భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. లవ్, దట్ క్రేవింగ్ ఫర్ లవ్. అండ్ అంత మాత్రమే కాదు, లైఫ్ విత్ యూ ఈజ్ సెక్యూర్ ఆర్ నాట్, భద్రతేనా. కొంతమంది భర్తలను మనం చూస్తాము, అతనికి అన్ప్రెడిక్టబుల్గా ఉంటారనమాట. ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, ఎప్పుడు ప్రేమ వస్తుందో తెలియదు, అన్ప్రెడిక్టబుల్ అనమాట. కొంచెం కూరలో ఉప్పు తక్కువైనా సరే కొంతమందికి ప్లేట్లు ఇంట్లో లేసిపోతాయి. ఎప్పుడు చేయలేస్తుందో తెలియదు, ఫిజికల్ అబ్యూస్. ఎప్పుడు పరుగు తీస్తారో తెలియదు,
అంటే మన మన కాంటెక్స్‌లో, మన సంస్కృతిలో భార్యని ఎంత తక్కువగా, చులకనగా, హేళనగా జోకులేస్తే అంత హీరో అనమాట. ముఖ్యంగా అత్తగారింటికి తీసుకెళ్ళి అందరి ముందు ఏదో ఒకటి కొంచెం ఆమెని ఆ! బీలిటిల్ చేస్తే చాలా హీరో అందరి ముందు. బట్ ఆమెకు లోపల ముడుచుకుపోతా ఉంటదనమాట. షీస్ ఎలాంటి భయంతో అలా ఇప్పుడు ఎవరి ముందు ఏ రకంగా పరువు తీస్తాడు. అంటే ఎలాగుంటదంటే పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం కింద ఉంటుందన్నమాట. కొంతమంది మనం చూస్తాం. అది వాళ్ళు ఇంటెన్షనల్‌గా చేస్తారా అంటే మేబీ సమ్ డూ ఇట్ ఇంటెన్షనల్ ఇఫ్ దే ఆర్ వెరీ బ్యాడ్. కానీ కొంతమంది అన్‌ఇంటెన్షనల్లీ మన మన సంస్కృతి నేర్పింది కాబట్టి, మనం అలా చూస్తూ పెరిగాం కాబట్టి, వి టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ కాబట్టి, ఆ అమ్మాయికి ప్రతి క్షణం కూడా లైఫ్ విత్ హిమ్. అసలిప్పుడు నా పరువు ఎక్కడ తీసేస్తాడో, నన్నెక్కడ హేళన చేస్తాడో. లైఫ్ విత్ యూ ఈజ్ సెక్యూర్. భద్రతేనా అని. అందుకే ఏ పేతురు పెద్దన్న అన్నారు, భద్రం సుమి అన్నాడు. బాబు నిన్ను నమ్మి నీ చేతుల్లో నా కూతుర్ని పెడుతున్నాను దేవుడు. బికాస్ షీ ఈజ్ అ డివైన్ డాటర్. యు ఆర్ ఎ డివైన్ డాటర్. అండ్ యువర్ వైఫ్ ఈజ్ అ డివైన్ డాటర్. నిన్ను నమ్మి నీ చేతుల్లో పెడుతున్నాను బాబు. భద్రం సుమి. ప్రేమగా చూసుకో. షీ ఈజ్ మై డార్లింగ్ డాటర్. భద్రంగా చూసుకో. ప్రేమగా చూసుకో. సో ఆ బుక్ లో ఏమని రాశారు అని అంటే కనుక, మెన్ అండ్ విమెన్ చూస్తే కనుక మెన్ కి టాప్ 5 నీడ్స్, విమెన్ టాప్ 5 నీడ్స్ లిస్ట్ చేశారు. అంటే ఈ రెండు చెప్పేటప్పుడు బోత్ మెన్ అండ్ విమెన్ హ్యావ్ దీస్ నీడ్స్. ఇద్దరికి అవసరాలు ఉంటాయి. కానీ ప్రయారిటైజ్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సెక్షువల్ ఫుల్ఫిల్మెంట్ ఇద్దరికి అవసరమే. బట్ ఫర్ మెన్ ఇట్ ఈస్ ద టాప్ మోస్ట్ నీడ్ అంటారు అనమాట. ఇద్దరికి ప్రేమ అవసరమే, ఆప్యాయత, ఆదరణ, ప్రేమ అవసరమే. బట్ ఫర్ విమెన్ ఇట్స్ ద టాప్ మోస్ట్ నీడ్. ఫర్ మెన్ రిక్రియేషనల్ కంపానియన్షిప్, ఇందాక అనుకున్నాం కదా, రిక్రియేషనల్ ఇంటిమసీ అని అన్నాం అదనమాట. ఫర్ మెన్ ఆహ్లాదపరిచే సహచర్యం చాలా ఇంపార్టెంట్. బట్ ఫర్ విమెన్ కాన్వర్జేషన్, మాటలు చెప్పాలి, మాటలు వినాలి. నువ్వు మాట్లాడాలని, నీతో మాట్లాడాలని, నీ మాటలు. కాన్వర్జేషన్, కమ్యూనికేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ మెన్ థర్డ్ ఏంటంటే అన్ అట్రాక్టివ్ స్పౌస్ ఇన్ హిస్ ఐస్ అనమాట. అలాగని అందం అని కాదు, ఆ ఆ అందం అనేది చూసే వాళ్ళ కళ్ళల్లో ఉంటుంది. సో ఆకర్షణీయంగా, మెన్ ఆర్ డిస్టర్బ్డ్ బై లుక్స్ కాబట్టి ఆకర్షణీయమైన భార్య ఆకర్షణీయంగా ఉండాలి. బట్ విమెన్కి ఏం కావాలి? ఆనెస్టీ అండ్ ఓపెన్నెస్, యథార్థత కావాలి. యథార్థత. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే మెన్కి దే నీడ్ డొమెస్టిక్ సపోర్ట్ అట్ హోమ్. ఇంటికి వచ్చే టైంకి ఇంట్లో థింగ్స్ ఎలాగా హాఫజర్డ్గా ఉంటాయా, ఇల్లంతా మెస్గా ఉంటుందా అనేది. విమెన్కి ఏం కావాలి అంటే ఫైనాన్షియల్ సపోర్ట్. ఫైనాన్షియల్ సపోర్ట్. అండ్ లాస్ట్లీ మెన్ వాంట్స్ అడ్మిరేషన్ అండ్ విమెన్ వాంట్ ఫ్యామిలీ కమిట్మెంట్. కుటుంబానికి కట్టుబడి ఉంటాడా, నాకు కట్టుబడి ఉంటాడా, నా పిల్లలకి కట్టుబడి ఉంటాడా. దీస్ ఆర్ ద నీడ్స్ ఆర్ డిఫరెంట్ అని మనం చూస్తాం అనమాట. సో కమింగ్ టు ది ఫస్ట్ వన్, గ్రేటెస్ట్ నీడ్ ఏమన్నారు అని అంటే గనక, మనం చెప్పుకున్నట్టుగా సెక్షువల్ ఫుల్ఫిల్మెంట్ ఫర్ మ్యాన్. ఇట్ ఈస్ గాడ్స్ విల్ దట్ ఎ మ్యాన్ బీ ఫుల్లీ సాటిస్ఫైడ్ సెక్షువల్లీ విత్ హిస్ వైఫ్. సామెతలు 5:15-20 మనం చూస్తే కనుక ఇట్స్ ఎ బేసిక్ నీడ్. వాట్ ఈస్ హర్ డ్యూటీ అంటే బీ అవైలబుల్ అండ్ ఎంజాయ్ అలాంగ్ విత్ హిమ్.
Don't deprive or manipulate. Rather, insulate him from temptation by joyfully placing yourself into his hands. ఇందాక మనం చదువుకునేటప్పుడు నేను అది ఆగాను. ఏంటంటే కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడంటే, మీరు మనసు నిలకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధిస్తాడు. దుష్టుడు ఉంటాడండి రెడీగా. దుష్టుడున్నాడు. నీకు ఇక్కడ ఏం దొరకట్లేదు, నీకు ఇక్కడ, సో వై డోంట్ యూ గో అవుట్. నిన్ను బాగా మెచ్చుకొని, నీతో చాలా బాగా, నువ్వంటే చాలా రెస్పెక్ట్ఫుల్గా వర్క్ ప్లేస్లో కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, అదర్స్ ఉన్నారు. సో ఇన్ అదర్ వర్డ్స్, ఎఫ్ఐఆర్ ప్రూఫ్ మ్యారేజ్ కావాలంటే బై డిఫాల్ట్ రాదు. అది ఎలా రావాలి అని అంటే కనుక, టు బీ అవైలబుల్, టు మీట్ హిస్ నీడ్ అండ్ టు ఇన్సులేట్, ఆ మాట వాడుతున్నాం, టు ఇన్సులేట్ ద పర్సన్ ఫ్రమ్ ద టెంప్టేషన్ is very, very important for each wife. And sometimes women వాళ్ళ మీద కోపం తీర్చుకోవడానికో లేదా వాళ్ళ చేత అనుకున్నది సాధించటానికో దీన్ని ఒక వెపన్గా వాడతారు. అది కూడా చేయడానికి వీల్లేదు. అదే కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుతున్నాం కాబట్టి అది సమ్టైమ్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. డిమాండింగ్ హస్బెండ్స్ ఉండొచ్చు, వెరీ డిఫికల్ట్. బట్ ఈవెన్ హస్బెండ్స్ ఆల్సో, ఇక్కడ ఒక చిన్న కాషన్ ఏంటంటే కనుక, అండర్స్టాండ్ హర్ అని పేతురు రాసిన పత్రికలో చెప్పాడు. కాబట్టి ఆమె ఫిజికల్గా ఆమె ఎలాంటి కష్టం ఉంటుందో, ఆల్ టైమ్స్ ఆల్ డేస్ ఒకే విధంగా అవైలబుల్గా ఉండలేకపోవచ్చు. సో అండర్స్టాండ్ హర్ డిఫికల్టీ, అండర్స్టాండ్ హర్ డిఫికల్టీ అండ్ డీల్ విత్ హర్ విత్ లవ్, ప్రేమ అనేది. సో విత్ దిస్ వీ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ ది గ్రేటెస్ట్ నీడ్ ఆఫ్ విమెన్. ఆల్రెడీ చెప్తా ఉన్నాను నేను దానికోసం. ఏంటంటే కనుక సెక్యూరిటీ, ప్రొటెక్షన్, కంఫర్ట్ అండ్ అప్రూవల్, ఆప్యాయత, భద్రత, ఆదరణ, ప్రేమ. అండ్ సో వాట్ ఈస్ హిస్ డ్యూటీ అంటే, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అండ్ ప్రొటెక్ట్ యూ అండ్ యు ఆర్ ఇంపార్టెంట్ టు మీ. నువ్వు చాలా ప్రాముఖ్యం, యు ఆర్ మై ప్రయారిటీ. దేవుడు ఫస్ట్ ప్రయారిటీ, నెక్స్ట్ నువ్వే, నీ తర్వాతే ఇంక అందరూ, పిల్లలు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎందుకంటే లీవ్ యువర్ ఫాదర్ అండ్ మదర్ అన్నాడు. ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్ యువర్ ప్రాబ్లమ్స్ యూ ఫేస్ అండ్ ఐఎమ్ విత్ యూ. ఐ థింక్ యూ హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్. అప్రూవల్, అప్రిసియేషన్. కూర బాగుంటే 5 నిమిషాల్లో చకచక తినేయడం కాదు, మధ్యలో ఎంత బాగుందో కూర. కాంప్లిమెంటింగ్, కాంప్లిమెంటింగ్, మెచ్చుకోవడం. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. షో ఎఫెక్షన్ వర్బలీ, నాన్ వెర్బలీ. రాకపోతేనండి మెన్, అసలు మన గ్రూప్లో మెన్ ఉండాలి, వినాలి. మరి ఉన్నారో లేదో నాకు తెలియదు. సాంగ్ ఆఫ్ సాల్మన్ 4th chapter 1 to 11 వాళ్ళు చదవాలి. ఆ చదివితే గనక, నేను చదివించడానికి నాకు టైం లేదు, మీరు చదవాలి. చదివితే ఏ రకంగా హౌ ద లవర్ వర్బలీ he shows his love and affection in action. మధ్యలో కాల్ చేసి హౌ ఆర్ యూ. నాన్ సెక్షువల్ టచ్ అనేది చాలా ఇంపార్టెంట్ విమెన్కి. జెంటిల్ టచ్, నాట్ ద సెక్షువల్ టచ్. ఆ కోరికతో, కామంతో కూడిన స్పర్శ కంటే ప్రేమతో ఉండే ఆ స్పర్శ, దట్ రియల్లీ ట్యూన్స్ హర్.
అనేది మెన్ అర్థం చేసుకోవాల్సిన విషయం అనమాట. సో హర్ హస్బెండ్ ప్రైజెస్ హర్. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 29లో యాక్చువల్లీ అది ఆడపిల్లలకి అని చదువుతారు. వైఫ్స్ ప్రోవర్బ్, బట్ ఇట్ ఈస్ ద హస్బెండ్స్ ప్రోవర్బ్. 31. ఎందుకంటే ఆ రాజమాత రాజకుమారుడికి చెప్తుంది, నా కుమారుడా నా మాట విను, నువ్వు భార్య ఎలాంటి భార్యను ఎంచుకోవాలంటే గుణవతి అయిన భార్య ఎంచుకోవాలి, ఆమె గుణాలు ఇలా ఉంటాయి అని చూసేటప్పుడు అక్కడ అతను ఆమెను మెచ్చుకుంటాడు అనేది మనం చూస్తాం. సో సెక్యూరిటీ, లైఫ్ విత్ యూ అనేది అనమాట చాలా ఇంపార్టెంట్గా. పరువు తీసేస్తాడు ఎక్కడికి వెళ్తే అక్కడ అని కాదు. మెన్స్ గ్రేటెస్ట్ నీడ్స్ ఇస్ రిక్రియేషనల్ కంపానియన్షిప్. మంచి కంపెనీ అంటే మెన్కి హ్యూమర్ చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. హ్యూమర్ విమెన్కి కూడా ఇంపార్టెంటే, కానీ విమెన్ ఏంటంటే మనకున్న బాధ్యతలు ఉంటాయి కదా, ఇంట్లో పని, బయట పని, పిల్లల పని, హస్బెండ్ పని, అత్తమామల పని, సో మెనీ థింగ్స్ క్రౌడ్ అయిపోయి మనకి సమ్ టైమ్స్ మనకి వి మిస్ హ్యూమర్ ఇన్ లైఫ్. కానీ మెన్కి కొంచెం కంపారిటివ్లీ మన కల్చర్లో ముఖ్యంగా ఇలాంటి స్ట్రెస్ తక్కువ అనమాట. కాబట్టి వాళ్ళకి హ్యూమర్కి టైం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం కూడా, కానీ ఇప్పుడు అసలు కల్చర్ మారిపోతూ ఉంది. బోత్ ఆర్ వర్కింగ్, బోత్ ఆర్ స్ట్రెస్డ్ అవుట్. కాబట్టి షేరింగ్ ద డ్యూటీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చక్కగా కలిసి పని చేసుకోవడం. నేను అమెరికా వచ్చాను, మా అబ్బాయిని మా కోడల్ని ఇద్దరిని చూస్తూ ఉంటాను. వాళ్ళు ఏం చేస్తారంటే ఒకళ్ళు గిన్నెలు కడుగుతూ ఉంటే ఒకళ్ళు గిన్నెలు తుడుస్తూ ఉంటారు క్లాత్తో. ఆ కడుగుతా తుడుస్తా చక్కగా మాట్లాడుకుంటా జోకులు వేసుకుంటా ఉంటారు అనమాట. అంటే డూయింగ్ థింగ్స్ టుగెదర్. బెడ్రూమ్లోకి వచ్చిన తర్వాతే మనకి అంతా అంటే కాదు, బట్ ద హోల్ డే టుగెదర్, వర్కింగ్ టుగెదర్. ఆ టుగెదర్గా మనం చేస్తా ఉన్నప్పుడు ఆ హ్యూమర్. మెన్ స్పెల్ రొమాన్స్ దిస్ వే, సెక్స్ అండ్ రిక్రియేషన్. విమెన్ స్పెల్ రొమాన్స్ దిస్ వే, ఎఫెక్షన్ అండ్ కాన్వర్జేషన్. సో ఈ రెండిటిని మనం అర్థం చేసుకోవాలి. మెన్ స్పెల్ రొమాన్స్ సెక్స్ అండ్ రిక్రియేషన్, విమెన్ స్పెల్ రొమాన్స్ ఇన్ ఎఫెక్షన్ అండ్ కాన్వర్జేషన్. సో మేబీ సమ్టైమ్స్ ఒక గోయింగ్ అవుట్ ఆర్ టేకింగ్ టైం అండ్ టాకింగ్ ఇంటిమేట్లీ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ నీడ్ మనం చూస్తే కనుక అదే అందులో నేను రాశాను, ఇంకా సెకండ్దే, ప్లాన్ టు హ్యావ్ క్వాలిటీ టైమ్ ఆఫ్ రిఫ్రెషింగ్ అండ్ రెన్యూయింగ్. డోంట్ సీక్ ఇట్ ఇన్ సపరేట్ వేస్. అంటే అదర్ ఫ్రెండ్స్, ఆయన ఫ్రెండ్లతో ఆయన వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ కల్చర్ ఒకటి వచ్చింది కదండి, దీన్ని ఏమంటున్నారంటే గోయింగ్ అవుట్ అంటున్నారు అనమాట. ఆడవాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని పట్టుకుని పిల్లల్ని హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోతున్నారు, దేశాలు కూడా వెళ్ళిపోతున్నారు. నాకు మా ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్లో విచిత్రం అనిపించింది, చిన్న పిల్లల్ని కూడా వదిలేసి వెళ్ళిపోతారనమాట. అండ్ మెన్ కూడా అంతే, కానీ అలా కాదు. సో ఆ రిక్రియేషనల్ కంపానియన్షిప్ అంటే కనుక బీ అట్ హిస్ డిస్పోజల్ అండ్ బీ అ గుడ్ కంపానియన్. వాళ్ళకి క్రికెట్ చూడడం ఇష్టం అనుకోండి, మనకి ఎంతసేపు ఈ క్రికెట్ గోల. మేబీ సమ్ టైమ్స్ సిట్ అండ్ భలే సిక్సర్ కొట్టే ఏదో అలా అంటే నిజమే భలే, కాసేపు నవ్వుకోవడానికి అనమాట. ఇట్ ఈస్ ద బామ్ టు ద wounded స్పిరిట్ కదా నవ్వుకోవడం, దేవుడిచ్చిన ఒక ప్రావిజన్ అనమాట. సో కాబట్టి ఈ రకంగా మనం ఓకే. అండ్ సో కాన్వర్జేషన్ ఏం చెప్తుందంటే, ఇట్ టెల్స్ హర్ దట్ యు కేర్ టు టాక్ టు హర్, నాట్ ఓన్లీ టేక్ హర్ బాడీ బట్ టాకింగ్ టు హర్ మైండ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఆయన పుస్తకంలో ఏం రాస్తారంటే, మేల్ వాయిస్ ఈజ్ ద మ్యూజిక్ టు ద ఇయర్స్ ఆఫ్ ద ఉమెన్ అంటారు అనమాట.
అందుకే చూడండి మనం కాలేజీలో మన కాలేజీ పిల్లలు మీరు మెడికల్ కాలేజెస్లో కానీ చూస్తారు కదా, కొంతమంది ఆడపిల్లలు అసలు ఎలాంటి మగపిల్లలు వెనకాల పోతారో, ఎందుకు పోతారో అంటే చాలా చెప్తారనమాట పెళ్లికి ముందు. అసలు నువ్వంటే ఇంకా అసలు ఏంటేంటో చెప్తారు. ఆ మాటలకు పడిపోతారు ఆడపిల్లలు. పెళ్ళైన తర్వాత ఆ మాటలు ఆ నోరు మోగబోతుంది. ఇంక మాటలుండవు ఏముండవు. పాపం ఆ మాటలకి ఆశపడి ఇంత చక్కగా నాతో మాట్లాడుతుంది అని ఆశపడి ప్రేమించేసి పెళ్లి పడిపోయి పోతారు వెనకాల. తల్లిదండ్రులు కూడా కాదని పోతారు. తల్లిదండ్రుల మాటలు కూడా లెక్క ఉండవు వాళ్ళకప్పుడు. పెళ్ళైన తర్వాత భర్త అయ్యాక నోరు మోగపోద్ది. ఇంకేం ఉండవు. ఎవరితో మాట్లాడతాడు? కనపడిన వాళ్ళందరితో మాట్లాడతాడు. నాట్ లైక్ దాట్. సో ఎమోషనల్ వన్నెస్ ఇస్ prerequisite for fulfilling physical oneness. She is in conversational mode. He is in fixed mode అంటారు అనమాట. అంటే కొన్నిసార్లు భార్య నాకు ఈరోజు చాలా పని ఎక్కువైపోయింది, నాకు అలసిపోయాను అందనుకోండి, అతను వెంటనే ఇదిగో చూడు ఇప్పుడు నేనేం పని చేయలేదు అని అనుకుంటున్నది, నేను నాకు ఈరోజు చాలా వర్క్ ఎక్కువ ఉంది అందుకే లేట్గా వచ్చాను, ఉమ్, అందుకని ఫిక్స్డ్ మోడ్లో ఉంటారు. ఆంకేం అవసరం, యూ జస్ట్ లిజన్. షీ షేరింగ్, ఈరోజు పని ఎక్కువైపోయింది, నాకు కొంచెం కష్టంగా ఉంది, నేను అలసిపోయాను అని చెప్పుకుంటుంది అంతే. యూ నీడ్ నాట్ ఫిక్స్ ఇట్. కానీ మెన్ అండ్ విమెన్ కాన్వర్సేషన్ చేసేటప్పుడు ఎలా ఉంటారంటే, విమెన్ ఆర్ కాన్వర్సేషన్ మోడ్, షేర్ ఇట్ మోడ్ లో ఉంటారు. షేర్ ఇట్ మోడ్. మెన్ ఫిక్స్ ఇట్ మోడ్ లో ఉంటారు. సో కాన్ఫ్లిక్ట్ వస్తుంది అనమాట. కాబట్టి కేర్ఫుల్ గా హస్బెండ్ డ్యూటీ ఏంటి అని అంటే గనక, నువ్వు మాట్లాడు, ఆమె మాటలు విను. గుడ్ కాన్వర్సేషన్, గుడ్ కాన్వర్సేషన్. ఆబ్స్టికల్స్ ఏంటంటే డిమాండింగ్, డిస్రెస్పెక్ట్, యాంగర్, ఇవన్నీ కూడాను ఆబ్స్టికల్స్ అనమాట. సో ఉమెన్ యాక్చువల్గా నాకు ఇది చదివినప్పుడల్లా అనిపిస్తుంది, లెసన్ ఫ్రమ్ గార్డెన్ ఆఫ్ ఈడెన్ లో మరి ఆదాము అవ్వ ఉన్నారు. ఆదాం పని చేసుకున్నాడేమో తెలుసు, ఆ అవ్వకి ఏంటంటే హెల్ప్ చేయటమే. కాబట్టి ఆమె ఖాళీగా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం. మాట్లాడకుండా పని చేసుకుంటున్నాడు కాబట్టి ఎవరు మాటలు కలిపారు వచ్చి, ఎవరు మాటలు కలిపారండి వచ్చి? Satan. అదనమాట. సో హస్బెండ్స్ టేక్ కేర్, టేక్ కేర్ అనమాట. సో ఇది ఓల్డ్ పిక్చర్. ఈ పిక్చర్ లో ఆయన అలాగా పేపర్ చదువుకుంటుంటాడో లేదా టీవీ చూసుకుంటుంటాడో, లేదా ఇప్పుడంటే సెల్ ఫోన్లు వచ్చాయి, సెల్ ఫోన్లు. కానీ ఆమె పాపం ఇతను మాట్లాడతాడేమో, ఇతనితో మాట్లాడదాం, ఇతని మాటలు విందాం అని చూడండి ఎలా చూస్తుందో. టాక్ టు మీ, అండర్స్టాండ్ మీ, అదనమాట. దట్స్ ద టాప్ మోస్ట్ నీడ్ గా మనం చూస్తాం. అండ్ ఫిజికల్ అట్రాక్టివ్నెస్కి వచ్చే టైంకి అంటే మనకున్నంతలో మనం చక్కగా ఫిట్గా అంటే మెయింటైన్ ద ఫిగర్. అన్లెస్ మనకి హెల్త్ ఇష్యూస్, థైరాయిడ్ వచ్చింది, ఒళ్ళు వస్తుంది, ప్రెగ్నెన్సీ టైంలో ఒళ్ళు వస్తుంది. బట్ ఆఫ్టర్ దట్ అంటే నేనైతే అనుకుంటాను కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, అమ్మల పరిస్థితి అందరు వదిలేసి తింటారు. మనమేం డస్ట్బిన్లు కాదు, వాళ్ళు వదిలిని వీళ్ళు వదిలిని తినేసేసి మన బాడీ పెంచుకోవడానికి వీఆర్ నాట్ డస్ట్బిన్స్. కొన్నిసార్లు రూత్లెస్ గా పడేయాలి. అమ్మో ఇంత నెయ్యి పడేస్తామా, ఇంత నెయ్యి వేసానని మనమే ఉన్నా. సమ్ టైమ్స్ అమ్మల పరిస్థితి అలా ఉంటుంది కాబట్టి సో మనం మోడెస్ట్ గా ఉండాలి. మన మన వస్త్రధారణ గురించి మాట్లాడింది బైబిల్. మన ఆ, అలంకరణను గురించి మాట్లాడింది బైబిల్. మన ప్రవర్తనను గురించి మాట్లాడింది బైబిల్. ఆడవాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ముఖ్యంగా మనం డివైన్ డాటర్స్ ఆర్ గ్లోరియస్ విదిన్ అని అన్నాడు అనమాట. అంతరంగం. అట్ ద సేమ్ టైం మనం అంటే మోడెస్టీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మోడర్న్ గా ఉండాలి, అట్ ద సేమ్ టైం మోడెస్ట్ గా ఉండాలి. అండ్ బియాండ్ బ్యూటీ క్యారెక్టర్ కౌంట్స్ అని మరి మగవాళ్ళకి ఆల్రెడీ ఆ రాజమాత తన రాజకుమారుడికి చెప్పుకుంది. సో జెంటిల్నెస్, క్వైట్ స్పిరిట్,
humble, submissive, and wise are the inner virtues. క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అండ్ లాస్ట్ 3 నేను కంక్లూడ్ చేస్తున్నాను. ఆల్రెడీ 3 చెప్పుకున్నాం మనం. ఆనెస్టీ అండ్ ఓపెన్నెస్. ఆనెస్ట్గా లేనప్పుడు ఏమొస్తుందంటే అనుమానాలు వస్తాయి. అనుమానాలు వచ్చినప్పుడు ప్రేమ ఉండదు. ఎట్ ద గేట్ వేర్ సస్పిషన్ ఎంటర్స్ లవ్ గోస్ అవుట్. ఇట్స్ ఎ ప్రోవర్బ్ అనమాట. ఆనెస్టీ అండ్ ఓపెన్నెస్ ఇద్దరికిద్దరు ఎంతో ట్రాన్స్పరెంట్గా వాళ్ళ ఫ్రెండ్షిప్స్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి, వాళ్ళ ఫైనాన్సెస్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి. వెన్ దెర్ ఇస్ ట్రాన్స్పరెన్సీ లేనప్పుడు అనుమానాలు వచ్చినప్పుడు. కానీ కొంతమందికి కూర్చుంటే అనుమానం, నుంచుంటే అనుమానం, అలాంటి అనుమానాలు ఉండకూడదు. అనుమానం పెనుభూతం అన్నారు. అనుమానాలతో చంపేయకూడదు అవతలని. అట్ ద సేమ్ టైం అనుమానానికి తావివ్వకూడదు. అనుమానాలకి ఒకవేళ అనుమానాలు వస్తే కనుక క్లారిఫై చేసుకోవాలి, మాట్లాడుకోవాలి. కోపగించేసుకోవడం, నన్ను ఇలాగంటావా అసలు నువ్వు అని అనుకోవడం, అలాంటివి కాదు. అవి బ్యాడ్ రియాక్షన్స్ అన్నమాట. సో ఇన్ ద ప్రాసెస్ నేను రైట్ అంటే నేను రైట్. సో ఇద్దరి మధ్య ఒక వాల్ బిల్డ్ అవుతుంది అనమాట. అన్సీన్ వాల్ బిల్డ్ అవుతుంది. కాబట్టి కేర్ఫుల్గా స్ట్రెచింగ్ బియాండ్ ద లిమిట్స్. అనుమానాలతో, పెనుభూతాలతో భూకంపాలు రావడం, పెను రావడం. కాబట్టి చాలా కేర్ఫుల్గా విషయంలో. అండ్ పర్టికులర్లీ ఆపోజిట్ సెక్స్ తో, ఐదర్ సింగిల్ ఆర్ మ్యారీడ్. నాకు పెళ్ళయింది పర్వాలేదు, నేను అందరితో ఫ్రీగా ఉంటానంటే కుదరదు. నాకు పెళ్లి కాలేదు పర్వాలేదు అంటే కుదరదు. అవర్ గాడ్ ఈజ్ అ హోలీ గాడ్. కాబట్టి ప్యాషనేట్ ఫర్ ప్యూరిటీ అండ్ పర్స్యూయింగ్ హోలీనెస్ ఇన్ ఆల్ రిలేషన్షిప్స్ విత్ ఆల్ పీపుల్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బీ ఇన్ బౌండరీస్. సేఫ్ డిస్టెన్సెస్ విత్ అదర్ సెక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బౌండరీస్లో ఉండాలి. ఓవర్ ఫెమిలియర్గా ఉండకూడదు అండ్ ఓవర్ ఇంటిమేట్గా ఉండకూడదు. సేఫ్ బౌండరీస్లో ఎస్టాబ్లిష్ మారల్ ఫెన్సెస్ అండ్ స్టే విత్ ఇన్. మెంటల్ ఫెన్సెస్, మారల్ ఫెన్సెస్ ఉండాలి. ఎందుకంటే ప్రభు అన్నాడు, మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచరించినట్టు అన్నాడు. శరీరం వెళ్తే కాదు, మనసు వెళ్ళినా కూడా వ్యభిచారం అన్నాడు. కాబట్టి మన మనసుకి ఫెన్సెస్ వేసుకోవాలి. యోబు అందుకే అన్నాడు, నా కళ్ళతో నేను ప్రతిజ్ఞ చేసుకుంటున్నాను అన్నాడు. సో ప్రాక్టికల్ టిప్స్ ఏంటంటే, అవాయిడ్ కౌన్సిలింగ్ సమ్వన్ ఆఫ్ ద ఆపోజిట్ సెక్స్ అలోన్. ఒంటరిగా అసలు ఈ ప్రజెంట్ కల్చర్లో ఏంటంటే ఏం పర్వాలేదు, నాకేం అలా అనిపించట్లేదు, నాకు అలాంటి ఏమీ లేవు, కాబట్టి నేను ఎలాగైనా ఉంటాను అంటే కుదరదు. నీకేం లేకపోవచ్చు, కానీ అవతల వాళ్ళ యొక్క ఇమోషన్స్ నీ కంట్రోల్లో ఉండవు. నువ్వు చాలా ఫ్రీగా నాకేమీ లేకుండా ఒక సిస్టర్లీ బ్రదర్లీ లవ్తో మూవ్ అవుతాను అవ్వచ్చు, అనుకోవచ్చు. బట్ అవతల వాళ్ళు నీ మీద ఆశలు పెంచుకోవచ్చు, నీ వైపు బెండ్ అవ్వచ్చు. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ప్లేయింగ్ విత్ ఫైర్. ఇట్ స్టార్ట్స్ విత్ క్యాజువల్ ఫ్రెండ్షిప్ అండ్ ఇట్ లీడ్స్ టు ఎమోషనల్ ఎఫెక్షన్స్ అండ్ దెన్ ఎమోషనల్ ఎంటాంగిల్మెంట్. అండ్ one fine day you do not know how your hormones escalate, you will end up in physical affection and sexual involvement. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే. సో ఈ రకంగా మనం చూడాల్సింది ఏంటి అని అంటే కనుక, సో విమెన్స్ నీడ్స్ అటెన్షన్, లవ్ అండ్ లీడర్షిప్. మ్యాన్స్ నీడ్ అడ్మిరేషన్, రెస్పెక్ట్ అండ్ ఫాలోయింగ్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి we work together to enrich our marriage, holding the benefit of others,
అయితే రియాలిటీలో మనం చూస్తే కనుక హౌ టు ఫేస్ అన్మెట్ నీడ్స్, హౌ టు ఫేస్, వాట్ డస్ ద బైబిల్ సే అబౌట్ అన్మెట్ నీడ్స్? ఇంత తెలిసిన చాలాసార్లు మనం ఎదుర్కొనే రియాలిటీ ఏంటంటే కనుక ఒకళ్ళ అవసరాలు ఒకళ్ళు తీర్చకపోవడం. అలాంటప్పుడు బైబిల్ ఏం చెప్తుంది అని అంటే గనక, దేవుడు అన్నాడు, మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ బై క్రైస్ట్ జీసస్. అంటే అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ఫైటింగ్, డిమాండింగ్ అండ్ డిస్టెన్సింగ్, we take the battle in prayer to God. ప్రార్థనలో మనం పోరాడితే ప్రభు తన రిచెస్ లో నుంచి మన భార్యలను కానీ మన భర్తలను కానీ మార్చి దేవుడు మన కుటుంబాన్ని సరిదిద్దే దేవుడు అని నేను నమ్ముతున్నాను. దట్స్ వాట్ బైబిల్ సేస్. ఇలాంటి టైంలో నాకు ఎప్పుడు ఒక మాట గుర్తొస్తుంది ఏంటంటే కనుక, కీర్తన 2వ అధ్యాయంలో ఆస్క్ ఆఫ్ మీ ఐ విల్ గివ్ యూ నేషన్స్ అన్నాడు. అంటే నేను అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ చెప్తానని మీరు అనుకోవచ్చు, కానీ బట్ దేవుడు నన్ను అడుగు నీకు జనాంగాలను ఇస్తాను. అడిగితే జనాంగాలను ఇచ్చే దేవుడు అడిగితే భర్త ప్రేమనివ్వడా? అడిగితే భార్య గౌరవాన్ని ఇవ్వడా? అడిగితే భార్య భర్తల మధ్య సఖ్యతనివ్వడా దేవుడు? భార్య ద్వారా అవసరాలు తీర్చడా దేవుడు? భర్త ద్వారా అవసరాలు తీర్చడా దేవుడు? నన్ను అడుగు, కమ్ టు మీ అండ్ దెన్ హ్యావ్ ఎ మెంటార్ ఫ్యామిలీ ఫర్ యువర్ మ్యారేజ్. ట్రబుల్స్ ఉన్నప్పుడు మీరు మీరు మీ అంతటి మీరు సెటిల్ చేసుకోలేనప్పుడు ఒక గాడ్లీ ఫ్యామిలీ కన్ఫైడ్ చేయడానికి, మీ మిమ్మల్ని గురించి ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పకుండా కాన్ఫిడెన్షియల్గా ఉండే ఒక మెంటర్ ఫ్యామిలీతో కలిసి షేర్ చేసుకోవటం, కలిసి ప్రార్థన చేసుకోవడం, అకౌంటబుల్గా ఉండటం టు దాట్ ఫ్యామిలీ. వాళ్ళు మనల్ని ఏంటి మీ ఇద్దరు ఎందుకు అలా ఉంటున్నారు అని మనల్ని హెచ్చరించేలాగా, మనల్ని అకౌంటబుల్గా చేసేవాలాగా ఉంటే గనక దట్స్ ఎ గ్రేట్ థింగ్. అయితే రీజన్స్ ఫర్ నాట్ మీటింగ్ నీడ్స్ ఏంటంటే కనుక సెల్ఫిష్నెస్ అన్న అవ్వచ్చు, ఇగ్నోరెన్స్ అన్న అవ్వచ్చు. సెల్ఫిష్నెస్ అనేది హార్ట్ ప్రాబ్లం, నాకు అంతా తెలుసు కానీ నాది స్టోన్ హార్ట్ అన్నమాట, కఠిన హృదయం. ఆ కఠిన హృదయం మారాలంటే పశ్చాత్తాపడి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు ఎజెకియల్లో, నీ యొక్క స్టోన్ హార్ట్ని తీసేసి నేను మాంసపు గుండెని ఇస్తానంటున్నాడు. ఏ హార్ట్ టు మీట్ ద నీడ్స్ ఆఫ్ ద వైఫ్ ఆర్ హస్బెండ్. సమ్ టైమ్స్ ఇగ్నరెన్స్. నిజమా? భర్తకి గౌరవం అంటే అంత ఇంపార్టెంటా? నేను చాలా చులకనగా మాట్లాడతాను, చాలా సార్లు పరువు తీస్తాను, సమ్ టైమ్స్ మనసులో, సమ్ టైమ్స్ ఫ్రెండ్స్ మధ్య. నాకు తెలియలేదా అంటే ఈరోజు మనకి దేవుడు చెప్పాడు, హెడ్ ప్రాబ్లమ్ అయితే దేవుడు మనతో మాట్లాడాడు. వాట్ ఈస్ అవర్ ప్రాబ్లమ్ టుడే? ఈజ్ ఇట్ ఎ హెడ్ ప్రాబ్లమ్ ఆర్ ఎ హార్ట్ ప్రాబ్లమ్? మే గాడ్ హెల్ప్ us to seek God, ask God's forgiveness and come back to God, reflect and then respond, reflect and respond. బైబిల్లో ఫిలిప్పీలకు రాసిన పత్రికలో తిమోతి గురించి రాసేటప్పుడు, తిమోతి లాంటి వాడు ఇంకొకటి లేడు, ఎందుకంటే ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనుల మీద చేసుకుంటారు. తిమోతి అయితే ఇతరులను పట్టించుకుంటాడు. కెన్ గాడ్ రైట్ యూ యాజ్ ఎ వైఫ్? ఇలాంటి భార్య ఇంకొకరు లేరు. ఈ భార్య తన భర్త అవసరాలను తీరుస్తాడు. ఇలాంటి భర్త ఇంకొకడు లేడు. ఈ భర్త తన భార్య అవసరాలను తీరుస్తాడు. మే గాడ్ హెల్ప్ us టు చెక్ అవర్ మైండ్ అండ్ టు రెస్పాండ్ హంబ్లీ టు గాడ్. ఓవర్ టు యు, అమర్న.